అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లంతో బాధపడే చాలామంది మగవాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి ఒక ముఖ్యమైన కారణము డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం. చాలామంది నన్ను కన్సల్ట్ అయ్యే పేషెంట్స్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ డయాబెటీసే ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్లో మెయిన్గా షుగర్ కనుక కంట్రోల్ అయితే ఆ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు పెన్నిస్ డ్యామేజ్ జరగదు కాబట్టి వాళ్ళకి సెక్షువల్గా జస్ట్ ఒక కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుకుంటే సెక్షువల్ పర్ఫార్మెన్స్ అంతా మళ్ళీ నార్మల్గానే వచ్చేస్తుంది. కానీ చాలామందిలో ఉండే సమస్య ఏంటి అని అంటే ఈ డయాబెటీస్ మెలైటస్ అంటే షుగర్ కంట్రోల్లో లేక కంటిన్యూస్గా ఈ షుగర్ హై ఉండటం వల్ల పెన్నిస్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అయితే నన్ను కన్సల్ట్ అయిన చాలామంది పేషెంట్స్కి నేను వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు ఈ షుగర్ వల్ల మజిల్ అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్లో ఉండట్లేదు. ఒక 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎబోవ్ ఉంటుంది. అండ్ హెచ్బిఏవన్సీ చేపిస్తుంటే మినిమమ్ 10 నుంచి 12 ఉంటుంది హెచ్బిఏవన్సీ. సో ఇంత హై షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల వాళ్ళకి సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. నేను ఈ పేషెంట్స్ అందరినీ మీకు ఇట్లా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా, దానివల్లే మీకు ఈ అంగస్తంభన సమస్య వస్తుంది, మరి మీరు షుగర్కి మెడిసిన్స్ వాడట్లేదా అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు రీసెంట్గా చాలామంది నాకు చెబుతున్న ఒక ఆన్సర్ ఏమిటి, షుగర్కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారా వాడట్లేదా, షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు కదా, దానివల్లే మీకు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని చెప్తున్నప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే షుగర్కి మీరు మందులు వాడుతున్నారా అంటే మందులు వాడట్లేదని మెంతులు వాడుతున్నామని చెబుతున్నారు. అసలు నాకు ఆ ఆన్సర్ వినంగానే రీసెంట్గా ఒక 2-3 మంత్స్ నుంచి 10 మంది పేషెంట్స్ని అడుగుతుంటే 10 మంది పేషెంట్స్లో ఒక మినిమమ్ ఒక 2-3 అన్నా సరే మెడిసిన్స్ వాడుతున్నారా మందులు వాడుతున్నారా అంటే మందులు వాడలేదని మెంతులు వాడుతున్నాం అని చెబుతున్నారు. మెంతులతో షుగర్ తగ్గిద్దని మీకు ఎవరు చెప్పారు బాబు అని అంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తే దాంట్లో షుగర్కి మెడిసిన్స్ వాడకూడదు, మెడిసిన్స్ వాడటం కనుక స్టార్ట్ చేస్తే మెడిసిన్స్కి మీరు అలవాటు అయిపోతారు, సో ఇంక మీరు లైఫ్లో మెడిసిన్స్ ఆపలేరు, సో దానికన్నా న్యాచురల్గా మీకు షుగర్ తగ్గాలంటే మెంతులు వాడాలి అని చెప్పి యూట్యూబ్లో ఎవరో చెబుతున్నారంట. దానికోసం అని చెప్పి పేషెంట్స్ షుగర్కి మెడిసిన్స్ వాడకుండా మెంతులు వాడుతున్నారు. అసలు ఆ ఆన్సర్ వినిన తర్వాత నాకు అసలు పేషెంట్స్ ఇంత ఇగ్నోరెంట్గా ఉంటున్నారా, పేషెంట్స్ యొక్క ఇగ్నోరెన్స్ని ఏ విధంగా యూట్యూబ్ వ్యూస్ కోసం క్యాష్ చేసుకుంటున్నారు అని నాకు ఒక బాధలాగా అనిపించి దానికోసం అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో. మెంతులు వాడటం వల్ల షుగర్ తగ్గిద్ది అని అనుకోవటం అది కేవలం మీ భ్రమ మాత్రమే. అండ్ దీనికి మళ్ళీ పేషెంట్స్ రీజన్ చెప్తారు, మెంతులతో షుగర్ ఎట్లా తగ్గిద్దండి అని చెప్పి నేను పేషెంట్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి సమాధానం, షుగర్ అంటే స్వీట్ కదండి, మెంతులు ఏమో చేదుగా ఉంటాయి, సో ఈ స్వీట్ అనేది ఆ చేదుగా ఉండటం వల్ల దాన్ని ఇరగొట్టిద్దంట. మరి ఆ ఇరగొట్టడం ఏంటో అది నాకైతే అర్థం కాల. షుగర్ అనేది ఏమో తీయగా ఉంటుంది, బ్లడ్లో షుగర్ ఉంటేనేమో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, మెంతులు అనేది ఏమో చేదుగా ఉంటాయి కదా, దానివల్ల షుగర్ తగ్గిద్ది అని చెప్పి చెబుతున్నారు. మరి నేను బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు మీకు మరి ఆ బ్లడ్ టెస్ట్లో షుగరు 200 ఉంటుంది, ప్లస్ హెచ్బిఏవన్సీ 10-12 ఉంటుంది కదా, మరి మీరు మెంతులు వాడుతున్న షుగర్ తగ్గట్లేదు కదా, మరి దానికేం సమాధానం చెప్తారు అని అంటే మెంతులు వాడినప్పుడు అంట బ్లడ్లో షుగర్ ఉంటుంది కానీ ఆ షుగర్ వాళ్ళని ఏం చేయదంట. మళ్ళీ అదొక పిచ్చి రీజన్ అనమాట. బ్లడ్లో మీకు బ్లడ్ టెస్ట్ చేపిస్తే షుగర్ కనపడిద్దండి మెంతులు వాడుతున్నప్పుడు, కానీ ఆ షుగర్ మిమ్మల్ని ఏం చేయదని చెప్పని ఆ యూట్యూబ్లో ఈ ఆయుర్వేదము లేకపోతే వాళ్ళు ఏదో చెప్తున్నారంట, ఈ న్యాచురల్గా ఎట్లా షుగర్ కంట్రోల్ అవ్వాలని చెప్పి వాళ్ళు వీడియోస్ చెప్పేది ఏంటి అని అంటే ఇట్లా మెంతులు వాడినప్పుడు కొంతమంది ఏమో మెంతులు అంటారు, కొంతమంది ఏమో ఈ వేపాకు పొడి అంటారు, అది కూడా చేదుగా ఉంటుంది కదా, దానివల్ల కూడా షుగర్ ఇరిగిపోయిద్దని. కొంతమంది ఏమో ఈ కమలాకాయ తొక్కలు ఎండబెట్టి దాని నుంచి తీసిన పొడి వల్ల షుగర్ తగ్గిద్దని చెబుతారు. అసలు ఇంత అమాయకత్వంలోనూ ఇంత పిచ్చితనంలోనూ జనం ఉంటుంటే అసలు మీరు ఏదో న్యాచురల్గా షుగర్ తగ్గించుకుందాము అని పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఆ పిచ్చి పిచ్చి అన్ని ట్రై చేస్తా ఆ షుగర్ కంట్రోల్ అవ్వక ఆ షుగర్ వల్ల మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాను, ప్లస్ హార్ట్లో ఇబ్బందులు వస్తా, లంగ్స్ డ్యామేజ్ అవుతా, బాడీలోని అన్ని బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతా, మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు. మెంతులు వాడటం వల్ల లేకపోతే వేప పొడి వాడటం వల్ల వేప ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసుకుంటేనో లేకపోతే దానిమ్మ తొక్కలో కమలాకాయ తొక్కలను పొడి చేసుకుంటేనో దానివల్ల షుగర్ తగ్గదండి. షుగర్ తగ్గాలి అని అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ దాంతోపాటు డైట్ కంట్రోల్ చేసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తినాలి, అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, అండ్ దాంతోపాటు మెడిసిన్స్ యూస్ చేయాలి. ఈ 3 యూస్ చేస్తేనే
లైఫ్ స్టైల్ మార్చుకొని ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ కంట్రోల్ చేసుకొని మెడిసిన్స్ వాడితే షుగర్ కంట్రోల్ అయ్యింది. అంతేగాని మెంతులు వాడితేనో దానిమ్మ తొక్కల పొడి వాడితేనో షుగర్ తగ్గదు. సో ఇది నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఒక వీడియో. వాళ్ళు చెప్పిన సమాధానాలు వింటే అసలు నాకైతే లిటరల్గా చాలా బాధేసింది. ఇంత అమాయకత్వంలో ఉంటున్నారా జనము ఈ రోజుల్లో కూడా. ఈ పిచ్చి పిచ్చి యూట్యూబ్ వీడియోస్ చూస్తా ఆ వ్యూస్ కోసం వాళ్ళు ఏదో పెడతారు. న్యాచురల్గా షుగర్ తగ్గాలంటే ఏంటి, మెంతులు వాడండి. కొంతమంది పేషెంట్స్ వచ్చి, సార్ మరి నేను మెంతులు వాడుతున్నా కదా సార్, మరి షుగర్ నాకు తగ్గట్లేదు, ఇప్పుడు నన్నేం చేయమంటారని చెబుతున్నారు. మెడిసిన్స్ వాడండి అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మెంతులు ఏమన్నా వేరే బ్రాండ్ ఏమన్నా కొనుక్కుంటే దానివల్ల కొంత కాస్ట్లీ మెంతులు బ్రాండ్ ఏదన్నా కొనుక్కుంటే దానివల్ల తగ్గిద్ది సార్ అంటున్నారు. ఇక అట్లాంటి వాళ్ళకి నాకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లా. సో మెంతుల వల్ల షుగర్ ఏమీ తగ్గదు. సో అదంతా మీ అమాయకత్వం. జస్ట్ పబ్లిక్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను. షుగర్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని, మీకు అది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా, అండ్ వేరే కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నాయా, అండ్ ఇన్సులిన్లో ప్రాబ్లం ఏమో, అవన్నీ చెక్ చేయించుకొని మెడిసిన్స్ వాడతా, ఎక్సర్సైజ్ చేస్తా, డైట్ కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఈ షుగర్ కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా మీకు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. కాబట్టి సెక్షువల్ పెర్ఫార్మెన్స్ కూడా పెరిగిద్ది.